32 ఏళ్లుగా కొనసాగుతున్న మహత్తర సాంప్రదాయం వేలాది భక్తులకు అన్నదానం. రాయచూర్ జిల్లా సింధనూరు తాలూకాలోని గోనావార్ గ్రామంలో ఒక విశేషమైన ఆధ్యాత్మిక సాంప్రదాయం 32 ఏళ్లుగా కొనసాగుతుంది. కుల మత భేదాలకు అతీతంగా వేలాది మంది భక్తులను ఒకే తాటిపైకి తీసుకొస్తున్న ఈ పుణ్యక్షేత్రం భక్తుల విశ్వాసానికి నిలయంగా మారింది. ప్రతి గురువారం, ప్రతి అమావాస్య రోజున శ్రీ గఫూర్ అబ్బాస్ అలీ తాతను దర్శించుకునేందుకు దాదాపు 6,000 మంది వరకు భక్తులు తరలివస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ గోనవర్ గ్రామస్తుల ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహిస్తున్నారు. భక్తులు తృప్తిగా భోజనం చేసిన అనంతరం మరో ఆశ్చర్యకరమైన సాంప్రదాయం కనిపిస్తుంది. సాధారణంగా అన్నదానం జరిగే చోట భోజనం చేసేవారు తమ ప్లేట్లను శుభ్రం చేసుకుంటారు. కానీ గోనవరం గ్రామంలో పరిస్థితి భిన్నం. భక్తులు తిన్న ప్లేట్లను ఒక్క భక్తుడు కూడా కడగాల్సిన అవసరం లేదు. గ్రామస్తులే స్వయంగా ముందుకొచ్చి భక్తులు ఉపయోగించిన ప్లేట్లను శుభ్రం చేస్తున్నారు. ఇది ఒక రోజు 2 రోజుల సాంప్రదాయం కాదు. ఏకంగా 32 సంవత్సరాలుగా ఇదే విధానం కొనసాగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. తమకు సేవ చేసే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తూ భక్తులకు అన్నం వడ్డించడం నుంచి వారు తినే ప్లేటును శుభ్రం చేయడం వరకు గ్రామస్తులే స్వయంగా సేవ చేస్తున్నారు. ఇక శ్రీ గఫూర్ అబ్బవలి తాతను దర్శించుకుంటే తమ జన్మ సార్థకం అవుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. తమ కష్టాలు బాధలు తొలగిపోతాయని, తాత ఆశీస్సులతో జీవితంలో మంచి జరుగుతుందని భక్తులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్న వారు, సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు సైతం తాతను దర్శించుకుంటున్నారు. జీవీఎంసీ 87వ వార్డులో ఎమ్మెల్యే పల్లాశ్రీ
ఎవరಪ್ಪ ನಿಂದು? ನಮ್ದು ಬೆಳಿಗ್ಗೆ ಎದಕ್ಕೆ ಬಂದಿವಿ ಇಲ್ಲಿ ದರ್ಗಾಗೆ? ಹಾಗೆ ಮತ್ತೆ ಆರಾಮಿಲ್ದಾಗ ಹುಡುಗ ಆರಾಮಿಲ್ಲ. ಏ ದರ್ಗಾಗೆ ಬಂದಿವಿ ಇಲ್ಲಿ? ಇದು ಅಬ್ಬಾಸ್ ಅಲಿ ತಾತಂತಾರೆ. ಬಸ್ಸಲ್ಲಿ ದರ್ಗಾ. ಏನಾಯ್ತು ಹಬ್ಬಾಗಿ? ಹಬ್ಬಾಗಿ ಏನಾಯ್ತು ಹುಡುಗಿ? ಹುಡುಗ ಇದು ಆರಾಮಿದ್ದಿಲ್ಲ, ಇದು ಗುಳಿಗಳಾಗಿದ್ವು. ಹಾ, ಅವೆಲ್ಲ ಕಮ್ಮಿ ಆಗ್ಯಾವ. ಕಮ್ಮಿ ಇದಾವ? 5 ವಾರ ಬಾ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಹಾ, ಬಂದಿವಿ, ಕಮ್ಮಿ ಆಗೈತೆ. ಕಮ್ಮಿ ಆಯ್ತು, ಆರಾಮಾಯ್ತು. ಆರಾಮಾಯ್ತು. ಇವ್ರಿಗೆ ಆರಾಮಿದ್ದಿಲ್ಲ. ಹಾ, ಆಯಮ್ಮಗ. ಹಾ. ಆಮೇಲೆ ಹೆಸರು? ನಿನ್ನ ಹೆಸರು? ನಮ್ಮ ಹೆಸರು ಹುಸೇನ್ ಸಾಬ್. ಸಿಗ್ನಿ? ಹಳ್ಳು ಹಾ, ಹಳ್ಳಿದ್ವು ಹಾ. ಎಲ್ಲಿವರೆಗೂ ಗುಣ ಇಲ್ಲ. ಹಾ. ಸ್ವಲ್ಪ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದು ಸ್ವಲ್ಪ ಗುಣ ಆಗಿದೆ. ಎಷ್ಟು ದಿನ ಬಂದೀವಿ ಇಲ್ಲಿ? 5 ವಾರ ಬಂದ್ರಿ. 5 ವಾರ ಹೇಳಿದ್ರು. 5 ವಾರ ಸ್ವಲ್ಪ ಇತ್ತು. ಇವತ್ತು ಇನ್ನೊಂದು ಸಲ ಆಯ್ತಿದ್ರು. ಎಲ್ಲ ಗುಣ ಆಯ್ತು. ಏನು ಆರಾಮಾಗಿತ್ತು. ಗುಣ ಆಯ್ತಲ್ಲ? ಎಲ್ಲ ಆರಾಮ್ ಚೆನ್ನಾಗಿ ಗಿಡಕೈತಿ ನೋಡಿ. ಆಶ್ರಯದಿಂದ ಆರಾಮ್ ಗಿಡಕೈತಿ. ನಿನ್ನೆ ಊರು ಯಾವುದು? ನಿಮ್ಮ ಊರು? ಖರಾಬ್ ಜಿಲ್ಲೆ, ತಾಲೂಕು ಮಾಹಿತಿ, ಜಿಲ್ಲಾ ರಾಯಚೂರು. ಯಾರಿಗೆ? ಹೆಂಗೆ ಏನಾಯ್ತು? ಮೈ ತಿಂಡಿ ಭಾಳ ಇತ್ತು ನನಗೆ. ವರ್ಷದ ಗುಣ ಆಗಲಿಲ್ಲ. ಗುಣ ಆಯ್ತು. ಆರಾಮಾಯ್ತು. 3 ವಾರದಾಗ ಆರಾಮ್ ಮಾಡಿದ. ಈಗ 5 ತಿಂಗಳಾಯ್ತು. ನಾನು ಹಂಗೆ ತಪ್ಪದಂಗೆ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ನನಗೆ गोनवार का दादा बोले चला गए तुम बोल। कितने दिन फिरे तुम्हें दादा कने? 1 साल फिरे। 1 साल फिरे। अच्छा हुआ क्या? अच्छा हुआ क्या? గోనవార్ ఏ దేవుని కొట్టుకొచ్చారు? అబ్బాస్ అలీ అంతర్గత. ఎన్ని రోజుల నుంచి వచ్చారు మీ ఇక్కడికి? ఏమంటే ఒక 16-17 ఏజ్ ఉండే అప్పుడు ఇట్లా తాతను వచ్చి గురువారం నైట్ వచ్చి అడిగినాను అనమాట. ఇట్లా అమ్మకి బాగాలేదు తాత అంటే మళ్ళీ నైట్ టైం చెప్పారు తాత బాగా అయితే రేపు ఏమయ్యలేదు, మీ అమ్మ మళ్ళీ బాగా అయ్యి వస్తుందని తాతను అడిగి మళ్ళీ బెంగళూరుకు మా నాయన చెప్పారు. అప్పుడు అబ్బాస్ అలీ తాత డైరెక్ట్గా మా అమ్మకి ప్రత్యక్షమైనాడు కళలో ప్రత్యక్షమయ్యి ఏం అయ్యలేదమ్మా, నేను వెనక్కి ఎప్పటికీ నేను వెనక్కి ఉంటాను, ఏమేమి అయ్యలేదు, నువ్వు బాగా వస్తావు, నువ్వు భయపడద్దు, నేను ఉంటానని, నేను పోయేస్తానని ఆశీర్వాదం చేసి కిటికీలో నుంచి తాత పోయినాడు అనమాట. మీరు అక్కడ నుంచి 20 साल से 20 साल से तुम्हारा हरी काम हो रहा? हमारा हो रहा रोज बाल बच्चा में आराम में अच्छे उनकी दुआ से क्या कुछ परवाह नहीं हमारे। क्या नाम तुम्हारा? हमारा नाम राजेश साहब, मुझसे दरवेश लोग कौन सा गाँव? पोतना ಮಗಳ ಮಗ ಇದು ಖಾರ ಎಕ್ಸೆಂಟ್ ಆಗಿತ್ತು. ಆದ್ರೆ ಸಾಯ್ತೈತೆ ಹುಡುಗ ಸಾಯ್ತೈತೆ ಅಂದ್ರು. ಬಳ್ಳಾರಿಗೆ ಹಾಕಿದ್ರೆ ತಿಂಗಳು ಬಳ್ಳಾರಾಗಿತ್ತು. ಗುಣ ಆಗಲಿಲ್ಲ. ಅಪ್ಪ ತಪ್ಪಂದು ಆಧಾರ ನಿಮ್ಮ ಬೆಳ್ತು ಇಲ್ಲಿ ಕರ್ಕೊಂಬರ್ರಿ ಅಂತ ಇಲ್ಲಿ ಕರ್ಕೊಂಬಂದ್ರಿ. ಮತ್ತೆ ಗಂಡು ಮೊಮ್ಮಂಗೆ ಬಿದ್ದು ವಾರದಾಗ. ಮತ್ತೆ ಅದೇ ಕೆಲಸ ತಿಂಗಳು ಅಲ್ಲೇ ಇದ್ವಿ 3-4 ಲಕ್ಷ. ಆದ್ರೆ ಗುಣ ಆಗೋದು ಇಲ್ಲಿ ಬಂದು ಬಿದ್ದಿರಿ 21 ದಿನ ಗೋಬಾನ ಹಾಕಂತ ಮಾತಿದ್ದಿಲ್ಲ. ಆಮೇಲೆ ಅವ್ವ ಅಂತ ಅನುಭವಿಸಿದ್ದು ಎಲ್ಲ ನಮ್ಗೆ ಪರಿಹಾರ ಮಾಡಿ. ನಿನ್ನ ಹೆಸರೇನಮ್ಮ? ನನ್ನ ಹೆಸರು ಜಯ. रास्ते चले ना, दादा आशीर्वाद क्या दिए तुम्हें? क्या बोले, आराम से करने का अच्छा था, दूर बच्चा अच्छा रहते, तुम्हारी जिंदगी अच्छा होने का। तो बोले तेरे काम पूरा बन गया है? कौन सा गाँव तुम्हारा? हमारा सिंधनू। क्या नाम तुम्हारा? मेरा नाम महबूब है। ಮಕ್ಕಳು 5 ಇರಬೇಕಪ್ಪ. 11 ವರ್ಷ ಇರ್ತಾನೆ. 11 ವರ್ಷ ಆದಮೇಲೆ ಅಪ್ಪಣೆ ಆಯ್ತಪ್ಪ. ಅಪ್ಪಣೆ ಆದಮೇಲೆ ಒಂದು ಹೆಣ್ಮಗಳು ಒಂದು ಗಂಡಪ್ಪ. 5 ವರ್ಷಕ್ಕೆ ಮಗಳಿದಪ್ಪ. ಈಗ 3 ವರ್ಷಕ್ಕೆ ಗಂಡ್ಮಗ ಇದ್ದಾನಪ್ಪ. ನಿನ್ನ ಹೆಸರು? ಹನುಮಂತ. ದೇವ್ರು ನಿಮ್ದು? ನಲ್ಗಮ್ದಿನಿ, ಮಾನಿ ತಾಲೂಕು. ಏನ್ ಕೆಲಸ ಆಯ್ತು ನಿಮ್ಗೆ? ಕಾರ್ಪೆಂಟರ್ ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ. ಅಲ್ಲ, ನಿಮ್ಗೆ ಮಹಿಮೆ ಏನ್ ತೋರಿಸು ನಿಮ್ ಕೆಲಸ ಆಯ್ತು? ನಿಮ್ಗೆ ಮನೆ ಅಂಗಡಿ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳು, ಕಾರು ಗಾಡಿ ಬೇಕಾದ್ದು ಬೇಡಿದ್ದಪ್ಪ ನಡೆಸಿಕಂತ ಬೇಕಾದ್ದು ಕೇಳಿದ್ದೆಲ್ಲ. ನಮ್ಮ ಮಗ ಓಡಿ ಹೋಗಿದ್ದ, ಆತ ಓಡಿ ಹೋಗಿದ್ದ? ಅಪ್ಪ ಹೇಳಿದಾಗ ಅಪ್ಪನ ಆಶೀರ್ವಾದ ನಮಗೆ ಬಂದ. ಮತ್ತೆ ಮರಳಿ ಬಂದ. ಇನ್ನೇನ್ ಕೆಲಸ ಆಯ್ತು ನಿಮಗೆ? ನಮ್ಮ ಮಗಂದು ನಮ್ಮ ಮಗ ಮಾಸ್ಟರ್ ಪೈಸ ಆಗಿದೆ. ನಮ್ಮ ಮಗಳಿಗೆ ಪೂರ ಆರಾಮ ಇದ್ದಿಲ್ಲ ಅಂತ ಆರಾಮ. ನಿನ್ನ ಹೆಸರು? ಯಾವ್ರು ನಿಮ್ದು? ಯಪ್ಪ ನಾನು ಹೆಂಗೆ ಮಾಡ್ಲಿ ಅಂದೆ. ಹೊಲ ಮಾರಬೇಡಮ್ಮ, ಎಷ್ಟೊತ್ತನ್ನಾಗಲಿ ನಿಂದು ಆತದ, ನೀನು ಧೈರ್ಯ ಇರು. ಏನಂದ್ರು ಅನಿಸಿಕೆ, ಮುಂದೆ ಬಂದರೆ ಅನಿಸಿಕೆ, ಹಿಂದೆ ಬಂದರೆ ಅನಿಸಿಕೆ. ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಕರ್ಕೊಂಡು ಹತ್ತಗಂತ ಬಂದರೆ ಕಣ್ಣೀರು ವರ್ಷ ನಮ್ಮಪ್ಪ ಒರೆಸಿರು. ನಮ್ಮಪ್ಪ ನನಗೆ ಧೈರ್ಯ ಕೊಟ್ಟ. ನನ್ನ ಹೊಲ ನನಗಾಯ್ತು, ನನಗೊಂದು ರೊಟ್ಟಿ ಕೊಟ್ಟನ ನಮ್ಮಪ್ಪ. ಏನಪ್ಪ ನಾನು ಬೇಕಾದಂಗೆ ಸರ್ವ ಸಂಪಾತ್ರ. ಎಷ್ಟೊತ್ತಿನಿಂದ ಬಂದಿದ್ದೆ ತಾತಲ್ಲಿ? 1-2 ತಿಂಗಳಾಯ್ತು. 2 ತಿಂಗಳಾಯ್ತು.
ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಮಂತ್ರಾಲಯ ಬಂದ ಮಂತ್ರಾಲಯದಾಗ ಅಲ್ಕೂರ್ಲಿದ್ದು ಬಂದೆ ನಿನ್ನ ಹೆಸರಮ್ಮ? ಲಕ್ಷ್ಮಿ